డీటెయిల్స్ చూస్తే తనిఖీలకు వచ్చిన జాతీయ వైద్య కమిషన్ అధికారులకు లంచాలు ఇచ్చిన విషయంలో దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలపై కేసు నమోదైంది. తమ కాలేజీలకు అనుకూలంగా నివేదికలు ఇవ్వాలని యాజమాన్యాలు మధ్యవర్తుల ద్వారా ఎన్ఎంసీ అధికారులకు పెద్ద మొత్తంలో సొమ్మును ముట్టజెప్పారు. దీనిపై జూన్ 30న సిబిఐ కేసు నమోదు చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణకు చెందిన పలు మెడికల్ కాలేజీలు, మధ్యవర్తుల పేర్లు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలోని ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ట్రస్టీ ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డి 2 విడతల్లో 20 లక్షలు, 46 లక్షల రూపాయలు లంచంగా చెల్లించినట్లు సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఫాదర్ కొలంబో ట్రస్ట్ సభ్యులు, వరంగల్ డయాసిస్ ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ తో పాటు మరికొంతమందిని విచారించడానికి సిబిఐ సిద్ధమైనట్లు సమాచారం. ఎఫ్ఐఆర్లో 36 మంది పేర్లు ఉండగా అందులో 6గురు ఏపీ, తెలంగాణ వారు ఉన్నారు. ఎన్ఎంసీ పెద్దలు లంచాల కోసం పలు ప్రాంతాల్లో తమ అనుకూల వ్యక్తుల సాయం తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అనంతపురం కద్రి ప్రాంతానికి చెందిన వైసీపీ నేత డాక్టర్ హరిప్రసాద్, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన డాక్టర్ అంకం రాంబాబు, విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్ మెడికల్ కాలేజీల నుంచి లంచాలు వసూలు చేసి ఢిల్లీలోని ఎన్ఎంసీ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర కుమార్ కు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో హరిప్రసాద్ పలు ప్రైవేటు వైద్య కళాశాలలకు కన్సల్టెంట్ గా వ్యవహరిస్తూ తనిఖీల సమయంలో డమ్మీ ఫ్యాకల్టీలను ఏర్పాటు చేయడం, ఎన్ఎంసీ లైసెన్సు పునరుద్ధరణ కోసం లేఖలు తేవడం, ఇందుకోసం లంచాలు వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ వెంకట్ నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేసి ఆ మొత్తాన్ని డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా హవాలా మార్గంలో ఢిల్లీకి పంపినట్లు సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీలోని 40 చోట్ల సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్ఎంసీతో కుమ్మక్కైన మరికొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలపైన సిబిఐ దృష్టి సారించినట్లు సమాచారం. తనిఖీలకు వచ్చిన జాతీయ వైద్య కమిషన్ అధికారులకు లంచాలు ఇచ్చిన విషయంలో దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలపై అయితే కేసు నమోదైంది. తమ కాలేజీలకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని ఇప్పటికే యాజమాన్యాల మధ్యవర్తుల ద్వారా ఎన్ఎంసీ అధికారులకు పెద్ద మొత్తంలో సొమ్మును ముట్టజెప్పారు. ఇక ఇదే విషయం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, కదిరి వైసీపీ నేత మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ల భక్తర హరిప్రసాద్ నిర్వాహకం విలువలోకి వచ్చింది. మెడికల్ కళాశాల అనుమతుల కోసం లంచాలు తీసుకోవడంపై ఇప్పటికే ఢిల్లీలో సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పుడే బెంగళూరుకు చెందిన సిబిఐ అధికారుల బృందం వారం రోజుల క్రితం కదిరి మండలం కుమ్మరవాండపల్లిలోని భక్తర హరిప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించే సమాచారం తెలుసుకున్న భక్తర హరిప్రసాద్ అప్పటికే ఇంటి నుంచి వెళ్లిపోయారు. అయితే సిబిఐ అధికారుల బృందం మొత్తంగా హరిప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించి కీలకమైన రికార్డులతో పాటు గదిని కూడా సీజ్ చేశారు. మెడికల్ కళాశాలకు సంబంధించిన అనుమతుల విషయంలో లంచాలు తీసుకోవడం పైన ఈ హరిప్రసాద్ నిర్వాహకం ఉన్నట్టు కూడా హరిప్రసాద్ సంబంధించి పూర్తికి సంబంధించిన ఆధారాలను సిబిఐ అధికారులు సేకరించారు. దీనిపైన ఇప్పటికే సిబిఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిబిఐ అధికారుల దర్యాప్తులో ఒక్కొక్కటిగా హరిప్రసాద్ సంబంధించిన భాగవతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మెడికల్ కళాశాలకు సంబంధించి తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులకు కూడా లంచాలు ఎదుర్కొన్నట్లు కూడా హరిప్రసాద్ పై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని
శ్రీనగర్ కాలనీకి చెందిన డాక్టర్ అంకం రవిబాబు, విశాఖపట్నం అక్కయ్యపాలెం చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్ తో కలిసి మెడికల్ కళాశాల నుంచి లంచాలు వసూలు చేసి ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ మెంబర్ గా ఉన్న డాక్టర్ వీరేంద్ర కుమార్ పంపినట్లు కూడా సిబిఐ అధికారుల దర్యాప్తులో కూడా బట్టాబయలింది. పలు ప్రైవేట్ కళాశాలకు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్న డాక్టర్ హరిప్రసాద్ తనిఖీలకు ఎవరైతే ఎన్ఎంసీ సభ్యులు గానీ ఎన్ఎంసీ అధికారులు గానీ తనిఖీలకు వచ్చిన సమయంలో డమ్మీ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి ఎన్ఎంసీ అధికారులకు లంచాలు ఎరచూపడంలో కీలక పాత్ర వహించినట్లు కూడా సిబిఐ అధికారులు గుర్తించారు. ఇదే సందర్భంలో ఎన్ఎంసీ లైసెన్స్ల పునరుద్ధరణ కోసం మెడికల్ కళాశాలకు సంబంధించి రికమెండేషన్ లెటర్లు తీసుకోవడంతో పాటు లంచాల వసూలు చేయడంలో బత్తల హరిప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారంటూ కూడా ఢిల్లీ సిబిఐ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే విశాఖపట్నంలోని గాయత్రి మెడికల్ కళాశాల డైరెక్టర్లు వెంకట్ నుంచి కూడా 50 లక్షల రూపాయలు మొత్తాన్ని డాక్టర్ బత్తల హరిప్రసాద్ వసూలు చేశారు. ఆ మొత్తాన్ని కూడా డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా హవాలా రూపంలో ఢిల్లీకి హరిప్రసాద్ పంపినట్లు సిబిఐ అధికారుల దర్యాప్తులో వెల్లడైనట్టు కూడా తెలుస్తుంది. ఇదే కేసు సంబంధించి గతంలో ఏదైతే ఛత్తీస్గఢ్ లోని శ్రీ రావత్పురం మెడికల్ కళాశాలకు చెందిన ముగ్గురు డాక్టర్లు ముగ్గురు మధ్యవర్తులు లంచం తీసుకుండగా సిబిఐ అధికారుల బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మొత్తంగా మెడికల్ కళాశాల అనుమతులకు సంబంధించిన కుంభకోణము లంచాలు తీసుకోవడంలో కేసుకు సంబంధించి ఇప్పటికే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ సహా మొత్తంగా 40 చోట్ల సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. 36 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. సిబిఐ అధికారులు దర్యాప్తులో ఒక్కొక్కటిగా కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా కదిరికి చెందిన వైసీపీ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ అయితే మెడికల్ కళాశాల అనుమతులతో పాటు మెడికల్ కళాశాల తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులకు లంచాల ఎరచూపడంలో కీలక పాత్ర వహించినట్టు ఢిల్లీ సిబిఐ అధికారుల బృందం కూడా కేసు నమోదు చేసింది. ఈ మేరకు సిబిఐ అధికారులు డాక్టర్ బత్తల హరిప్రసాద్ ను విచారణ కావాలంటూ కూడా ఆదేశించారు. అయితే హరిప్రసాద్ సిబిఐ అధికారుల విచారణ కూడా హాజరు కాలేదు. సిబిఐ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపినప్పుడు కూడా ఢిల్లీలోనే ఉంటూ విచారణకు హాజరు కానట్టు కూడా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో సిబిఐ అధికారుల బృందం హరిప్రసాద్ సంబంధించి అన్ని కోణాల్లో సిబిఐ అధికారులు దర్యాప్తు